నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. శరీర దారుఢ్యంతో వృద్ధాప్యాన్ని అధిగమించవచ్చు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. పురపాలక సంఘ కార్యాలయాన్ని కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ లోకి తరలించే కార్యాచరణపై కసరత్తు చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు. సైన్స్ స్కూల్ గా శ్రీరామ రూరల్ హై స్కూల్. భావి భారత పౌరులను తీర్చిదిద్దే దిశగా మార్పులు. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న ఐతనగర్ పేరంటాలమ్మ తిరునాళ్లు. దీర్ఘకాలిక ప్రాణాపాయ వ్యాధుల శస్త్రచికిత్సలకు ఆర్థిక పరిస్థితి సరిగా లేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించే ఆర్థిక సహాయం ఆ కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని కూటమి పార్టీల కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక సహకారానికి అర్హత సాధించిన 15 మంది లబ్ధిదారులకు 22,68,010 రూపాయల మేర సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి సహాయ నిధికి ఓ ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవల నిమిత్తం అనేక మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా ప్రయోజనం చేకూరుతుందన్నారు. తెనాలి నియోజకవర్గంలో తన వంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధి అవసరం ఉన్న వారికి తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఎవరైతే పాపం కష్టకాలంలో వైద్య సేవలకి ఎక్కువైపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారో ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి నిధులు అందించడం జరుగుతుంది. అనేక వ్యాధులు మనకి ఎక్కువైపోయినాయి మన ప్రాంతంలో, ఎక్కువగా క్యాన్సర్ గురించి. తర్వాత రాబోయే రోజుల్లో కూడా మన నియోజకవర్గంలో అటువంటి కుటుంబాలను ఆదుకోవడానికి నా వంతు నేను మా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఎవరైనా ఆపదలో ఉంటే ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి వీలైనంత వరకు ఆర్థిక సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. శారీరక దారుఢ్యం వృద్ధాప్యాన్ని జయిస్తోందని ప్రతి ఒక్కరికి దైనందిన జీవితంలో శారీరక వ్యాయామం అవసరమని, అందుకు అనుగుణంగా నేటి ఆధునిక సమాజంలో జిమ్ ఆవశ్యకత పెరిగిందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన జెఫ్ ఫిట్నెస్ స్టూడియోను శుక్రవారం ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ జిమ్ ప్రాంగణంలోని వివిధ వ్యాయామ పరికరాలను స్వయంగా పరిశీలించారు. జిమ్ నిర్వాహకులకు అభినందన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు శారీరక శ్రమ అవసరమని అన్నారు. మారుతున్న పరిస్థితుల్లో అవసరాలకు అనుగుణంగా మేధస్సుకు ఒత్తిడి పెరుగుతుంది, కానీ శారీరక శ్రమ లోపిస్తుందని తెలిపారు. శరీర దారుఢ్యం ఉంటే వృద్ధాప్యాన్ని జయించినట్లే అన్నారు. నేటి పరిస్థితులకు అనుగుణంగా జిమ్ నిర్వాహకులు మెరుగైన సేవలు అందించాలన్నారు. దైనందిన జీవితంలో శారీరక ఫిట్నెస్ పట్ల ప్రజల అవగాహన పెరుగుతోందని, అటువంటి వారి అవసరాలకు అనుగుణంగా ఆధునికంగా రూపొందించిన జిమ్ ద్వారా మెరుగైన సౌకర్యాలు అందిస్తూ మంచి పేరు సాధించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మహమ్మద్ కుద్దూస్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు తాడుబోయిన హరికృష్ణ తదితరులు పాల్గొనగా జిమ్ నిర్వాహకులు అతిథులకు సాదర స్వాగతం పలికారు. ప్రతి వ్యక్తి కూడా స్త్రీ పురుషులనే భేదం లేకుండా యాక్టివిటీ అనేది ఉండాలి. రోజు పని చేసుకునే వాళ్ళకి యాక్టివిటీ ఉంటుంది, పని చేయకుండా ఉద్యోగం చేసుకునే వాళ్ళకి యాక్టివిటీ ఉండదు, మెదడు ఒకటే పని చేస్తాం. చిన్ననాటి నుంచి వయసు మళ్ళిన వాళ్ళందరూ కూడా యాక్టివిటీ లేకపోతే ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. వాకింగా లేకపోతే జిమ్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్ట్రెంగ్తన్ అవటం. ఎప్పుడు కూడా ఫిజికల్గా స్ట్రెంగ్త్తో కూడినటువంటి బాడీ ఉంటే తొందరగా వృద్ధాప్యం వచ్చినట్టుగా ఆ ఫీలింగ్లోకి వెళ్ళాం. అందుకనే ప్రతి మనిషికి కూడా ఇలాంటి యాక్టివిటీ ఫిట్నెస్ అనేది మనిషికి ఉండాలి. తర్వాత ఎవరికైనా సరే బాడీ బిల్డింగ్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి బాడీ షేప్తో పాటు రోజు కూడా బాడీ బిల్డింగ్ చేస్తూ ఉంటే స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటుంది బాడీ. మరి ఈ ప్రాంతంలో వీళ్ళు పెట్టినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. చక్కగా జరగాలని చెప్పి ఎలాంటి భారం లేకుండా అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ
జీర్ణావస్థకు చేరుకుంటున్న పురపాలక సంఘ భవనాన్ని తొలగించి ఆధునిక నూతన భవన నిర్మాణానికి కార్యాచరణ సిద్ధమవుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా పురపాలక సంఘ కార్యాలయాన్ని గాంధీ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ లోకి తరలించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బి శేషన్న పేర్కొన్నారు. గాంధీ కూరగాయల మార్కెట్లో ఖాళీగా ఉన్న 2 అంతస్తుల్ని శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బి శేషన్న ఇతర విభాగాల అధికారులకు పరిశీలించారు. పురపాలక సంఘ కార్యాలయానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా ఇంజనీరింగ్ విభాగం అధికారులు మార్కింగ్ చేశారు. గాంధీ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ లోని ఖాళీగా ఉన్న 2 అంతస్తుల్లో ఈ మాసాంతంలోగా పురపాలక సంఘ కార్యాలయాన్ని తరలించే దిశగా అధికారులు కసరత్తులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పురపాలక సంఘ భవనం జీర్ణావస్థకు చేరుకుంటున్న క్రమంలోనే మంత్రివర్యుల సూచన మేరకు నూతన భవన నిర్మాణ దిశగా చర్యలు చేపడుతున్నందున తాత్కాలికంగా పురపాలక సంఘ కార్యాలయాన్ని గాంధీ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ లోకి తరలించనున్నట్టు తెలిపారు. కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ పురపాలక సంఘ కార్యాలయం తరలింపులో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుని కార్యాలయ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన తర్వాత మార్పు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో తాడిపోయిన రమేష్ ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రోజున మన మున్సిపల్ ఆఫీసు ఆ బిల్డింగ్ది టైం అయిపోతానా గత కౌన్సిల్లో కూడా మేము కౌన్సిలర్ సభ్యులందరం ఆమోదించి అక్కడి నుంచి ఎదురుగున్న మార్కెట్లోకి రావాలని అనుకుంటున్నాం. అందులో భాగంగా మన మినిస్టర్ గారు వచ్చి కూడా దాని టైం అయిపోయింది కాబట్టి అది రాలి పడుతుంది కాబట్టి జాగ్రత్త కోసం ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చేసి అధికారులు, మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు, అలానే ప్రతి ఒక్కరు మన ఆఫీసు ఎక్కడ ఎలా ఏర్పడుతుంటే బాగుంటుందని చర్చించడానికి రావడం జరిగింది. అందులో భాగంగా చూసి త్వరలోనే ఈ బిల్డింగ్ మన కౌన్సిల్ హాల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకొని ఆఫీస్ అందరూ ఆల్ వింగ్స్ అండ్ అందరూ కూడా దీంట్లోకి షిఫ్ట్ అయిపోతే కనుక ఆ బిల్డింగ్ అంతా కూడా ఓల్డ్ అయిపోయింది కాబట్టి అనేసి దానికి అనుగుణంగా ఈరోజు చైర్పర్సన్ గారు, నేను, మా ఇంజనీర్సు, ఇతర అధికారులు రావటమైంది. ఈ 2 ఫ్లోర్లు అన్ని విషయాలు గమనించడమైంది. ఏ సెక్షన్స్ ఎక్కడ ఉండాలి, ఏ ఆఫీసర్ ఎక్కడ కూర్చోనేటువంటి ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ల కోసం ఈరోజు వచ్చాం. సో ఆ కార్యక్రమాలు త్వరలోనే స్టార్ట్ కాబోతాయి. ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయినాక మేము అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ కావడానికి ఆల్రెడీ సివిల్ సప్లై శాఖ మంత్రులు వారు ఆదేశించి ఉన్నారు. దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమాలు కూడా అవుతున్నాయి. సైన్స్ స్కూల్ గా శ్రీరామ రూరల్ హై స్కూల్ భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సైన్స్ స్కూల్ సొసైటీ అనుమతి విలేకరుల సమావేశంలో శ్రీరామ్ అకాడమీ అధ్యక్షుడు తులసి విష్ణు ప్రసాద్, తెనాలి సమీపంలోని కొల్లూరు మండల గ్రామం చిలమూరులో గల శ్రీరామ రూరల్ హై స్కూల్ ఇప్పుడు సైన్స్ స్కూల్ గా రూపుదిద్దుకుంది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సైన్స్ స్కూల్ సొసైటీ నుండి ఈ ప్రకారం అనుమతులు లభించాయి. హై స్కూల్ ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీరామ రూరల్ అకాడమీ అధ్యక్షుడు కొలసాని తులసి విష్ణు ప్రసాద్ వివరాలు తెలియజేశారు. 2025-2026 విద్యా సంవత్సరం నుండి సైన్స్ స్కూల్ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. భారతదేశంలో మొత్తం 33 సైన్స్ స్కూల్స్ పనిచేస్తుండగా మన రాష్ట్రంలో కోరుకొండ, కలిగిరిలో నడుస్తున్నాయని గుర్తు చేశారు. వీటితో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో తొలి దశలో 42 సైన్స్ స్కూల్స్ కు, ఇప్పుడు మరో 33 సైన్స్ స్కూల్స్ కు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సైన్స్ స్కూల్ స్పోర్ట్స్ సొసైటీ అనుమతి ఇవ్వగా అందులో గుంటూరు జిల్లా నుండి 76 ఏళ్లుగా నడుస్తున్న శ్రీరామ రూరల్ హై స్కూల్ ఒకటి కావడం గర్వకారణమన్నారు. కృష్ణా నది ఒడ్డున దారితెన్ను లేని గ్రామీణ ప్రాంతంలో అప్పట్లో గురుకులంగా ఏర్పడిన తమ పాఠశాల ఏటికేడాది ప్రగతి బాటను పయనిస్తూ ఈ స్థాయికి చేరిందన్నారు. అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ 1987లో కంప్యూటర్ ల్యాబ్, 2020 నుండి సిబిఎస్ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ తో రోబోటిక్స్, డ్రోన్స్, 3D ప్రింటింగ్, స్కాచ్ ఫ్లోరింగ్ లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని గుర్తు చేశారు. ఈ ఏడాది నుండి కృత్రిమ మేధలోను తరగతులు ఉంటాయన్నారు. మరోవైపు విద్యార్థుల పరిపూర్ణ వికాసానికి ఎన్సీసీ క్రీడలకు తగిన ప్రాధాన్యతను ఇస్తూ జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నట్లు సోదాహరణంగా తెలిపారు. శ్రీరామ రూరల్ హై స్కూల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె శ్రీకాంత్ మాట్లాడుతూ ఉత్తమ విద్యతో దేశానికి అవసరమైన భావి భారత పౌరులను తీర్చిదిద్దే దిశగా తమ సైనిక్ స్కూల్ పనిచేస్తుందని తెలిపారు. భారతదేశం మొత్తం మీద మొదటి స్పెల్లో వచ్చిన 39 స్కూళ్ళు, తర్వాత స్పెల్లో వచ్చిన 42 స్కూల్స్, 33 ప్రభుత్వ రంగం ఉన్న స్కూల్స్, అంటే దాదాపుగా ఒక 120 పైగా ఉన్న స్కూల్స్, దాదాపుగా 120 పైన ఉన్న స్కూల్స్లో ఒక స్కూల్ అయింది మాది. మరి దీనికి తగ్గట్టుగా రాబోయే రోజుల్లో శ్రీరామ రూరల్ విద్యా సంస్థలు ఇప్పటికే గడిచిన 76 సంవత్సరాలుగా టెక్నికల్గా కానివ్వండి, లేకపోతే నైపుణ్యాల పరంగా కానివ్వండి, అందరికంటే ముందు 1987లోనే ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజున క్యాంపస్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ అని చెప్పి నీతి ఆయోగ్ గ్రాంట్ చేసిన ల్యాబ్ ఉంది. దాంట్లో రోబోటిక్స్, డ్రోన్స్, 3D ప్రింటింగ్, స్క్రాచ్ కోడింగ్ లాంటి అత్యంత ఆధునికమైన విషయాలు పిల్లలకు నేర్పిస్తున్నాం. అలాగే అనేక కాంపిటీషన్స్ గెలుస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం విద్యార్థులు రెగ్యులర్గా నేషనల్స్కి ఆడుతుంటారు. ఈ సంవత్సరం 6 సార్లు నేషనల్ స్పోర్ట్స్కి వెళ్ళి రావడం జరిగింది. ఒక విద్యార్థి
భారతదేశ టీంకి ఎంపికై మలేషియా వెళ్ళి అక్కడ కూడా ఆడి వచ్చాడు. సో అంటే మన పిల్లలందరినీ ఆల్రౌండర్స్, మనం ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించాలి, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో ఒక 20% శారీరక దారుఢ్యానికి పనికొచ్చే ఎన్సీసీ లేదా స్పోర్ట్స్ ఇటువంటి కార్యక్రమాలు, ఒక 20% కో-కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ రోబోటిక్స్, డ్రోన్స్ మరి ఇటువంటి ఇత్యాది కార్యక్రమాలు, అలాగే ఒక 60% అకాడమిక్స్, అలాగే ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవటం, ప్రతిరోజు ఆటలు ఆడటం, ప్రతిరోజు ఏదో ఒక క్రియేటివ్గా వర్క్ చేయడం, ఇవన్నీ కూడా మన పిల్లలకు నేర్పిస్తాం. ఇది ఒక నూతన భారతదేశంలోకి వచ్చే మన ఈ విద్యార్థులంతా కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్ది పంపించడమే శ్రీరామ రూరల్ విద్యా సంస్థల ఆశయం. ఐతనగర్లో వేంచేసి ఉన్న గ్రామ దేవత పేరంటాలమ్మ తిరునాళ్ల మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఐతనగర్లోని శ్రీ వెంకయ్య గౌరమ్మ పేరంటాలమ్మ తిరునాళ్ల మహోత్సవాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభం కాగా 11వ తేదీ వరకు విశేష కార్యక్రమాలతో ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు కన్నెగంటి వెంకటరత్న ప్రసాద్, కన్నెగంటి భాస్కర్ల ఆధ్వర్యంలో ఉత్సవాలు ప్రాధాన్యతను చాటుకుంటున్నాయి. 5 రోజులు నిర్వహించే తిరునాళ్ల మహోత్సవాలు అఖండ దీపంతో ప్రారంభించారు. గురువారం ప్రతిమల ఊరేగింపు మేళతాళాలతో వైభవంగా కొనసాగింది. శుక్రవారం గుమ్మడి సిడి మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ దీపాలంకరణతో శోభయమానంగా తీర్చిదిద్దారు. 10వ తేదీ జలబిందులు, పాప వేషధారణ, పూల కప్పేర, 11 పొంగళ్లు, ముఖబళ్లు, పసుపు పండ్లు, విద్యుత్ ప్రభలు ప్రాధాన్యత చాటనున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో మేకసిరి మహోత్సవం, గంపసిరి మొక్కులతో తిరునాళ్ల ఉత్సవాలు ముగిరున్న నేపథ్యంలో భక్తులు తిరునాళ్ల ఉత్సవాల్లో పాల్గొని అమ్మ ఆశీస్సులు అందుకోవాల్సిందిగా ఆలయ వంశం పారంపర్య ధర్మకర్తలు తెలిపారు. మహిళల ప్రయోజనానికి ఉపయోగపడే విధంగా మహిళా మండలి భవనాన్ని ఉపయోగించుకునే లక్ష్యంతో దాతలు భవనాన్ని పురపాలక సంఘానికి అధికారికంగా అప్పచెప్పిన నేపథ్యంలో పురపాలక సంఘ మెప్మా కార్యాలయాన్ని మహిళా మండలి భవనంలోకి తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. స్థానిక కొత్తపేటలోని మహిళా మండలి భవనం పురపాలక సంఘానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ సమక్షంలో దాతలు అప్పగించారు. సుమారు 6 కోట్ల రూపాయలు విలువ చేసే మహిళా మండలి భవనంలో మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని దాతలు కోరిన విధంగానే పురపాలక సంఘంలోని మెప్మా కార్యాలయాన్ని ఈ మాసాంతంలోగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ కొత్తపేటలోని మహిళా మండలి భవన్లో చేపడుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. మంత్రి మనోహర్ వెంట కమిషనర్ బి శేషన్న, ఇంజనీరింగ్ విభాగ సిబ్బంది, స్థానిక జనసేన నాయకులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు తెలిపారు. వేమూరు నియోజకవర్గం చుండూరులో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఆనంద్ బాబు చుండూరు మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుని వారి నుండి వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యలు ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడారు. ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజారంజక పాలన చేస్తున్నారని అన్నారు. సంబంధిత అధికారులు నియోజకవర్గ ప్రజలు సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించాలని ఆయన సూచించారు. ప్రజల వద్దకే పాలన సాగించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పాలన ద్వారా అనేక విధానాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు సిబ్బంది కదిలి వచ్చిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సమస్యలన్నీ పరిష్కరించాలని ధ్యేయంతో పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శివారెడ్డి, ఎల్లారెడ్డి, వెంకటరెడ్డి, దేవిరెడ్డి, నాగేశ్వరరావు, అలపాడు నాని, కేలం శ్రీను, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ సుదీప, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నూతనంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన నుంచి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా మంత్రులు, శాసనసభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నాడు. నారా లోకేష్ గారు ఉండవల్లిలోని తమ నివాసంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే శాసనసభ్యులుగా నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నిర్దేశించడం. నా వరకు నేను ప్రతి వారం శుక్రవారం చేయమన్నారు. మండల స్థాయిలో ఈ గ్రీవెన్సెస్ మీరు ఇచ్చేటటువంటి సమస్యలు తీసుకొని వాటిని పరిష్కరించడానికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఈ శుక్రవారం చుండూరు మండలం వచ్చాం.
దాదాపు తక్షణమే పరిష్కారం అయ్యేటటువంటి సమస్యలు ఉంటాయి, కొద్దిగా టైం తీసుకొని పరిష్కరించే సమస్యలు ఉంటాయి, అపరిష్కృతంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా ఉంటాయి. వాటిని కూడా ఏ విధంగా చేయాలనే దాని మీద ఒక ఆలోచన చేయడానికి ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ రోజు వచ్చినటువంటి సమస్యలు, నా దృష్టికి వచ్చిన సమస్యలు మళ్ళా రాబోయే నెలలో జరిగేటటువంటి ఈ సమస్యల పరిష్కార వేదికకి మళ్ళా తిరిగి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. వచ్చిన సమస్య మనం మా దృష్టికి చూస్తే మాత్రం దాని మీద వేరుగా ఆలోచన చేయాల్సి ఉంటుందని కూడా నేను గట్టిగా చెప్తున్నాను మీకు అధికారులు. ఒక సమస్య వచ్చిందంటే మీ దృష్టికి వచ్చినట్టే దాని మీద పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. నాకు తెలిసి మీరు సోమవారం చేసే విధానంలో కూడా వచ్చిన సమస్యలకి ఏదో ఒక ముగింపు పలికి ఆ సమస్య పరిష్కరించినట్టు పెడతా ఉంటారు. అది కూడా నా ద్వారా వచ్చే సమస్యకి కూడా అది పరిష్కారం అయితే మాత్రం నేను ఒప్పుకోనని కూడా చెప్తున్నాను. ఖచ్చితమైన పరిష్కారం ప్రజలకు లభించాల్సిన అవసరం ఉంది. మీరు చేసే సోమవారం వచ్చే సమస్యలకి మీకు వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగాను, లేదు మీ కలెక్టర్ గారి దగ్గర నుంచి మీకు వచ్చేటటువంటి నివేదికలు ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి ఎండార్స్ అయ్యి వాటి మీద కూడా ఏదో ఒక ముగింపు పలికి వాళ్ళకి మళ్ళీ మీరు రిపోర్ట్ చేస్తుంటారు. ఆ విధంగా కాకుండా ఒక కమిట్మెంట్, చిత్తశుద్ధితో ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని అర్థం చేసుకోండి. ప్రజల్ని పదే మన ఆఫీసుల చుట్టూ తిప్పించుకోకూడదు. వాళ్ళ సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవడానికి మేము తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందంటలో మేము చేసే పనికి మీరు పూర్తిగా సంపూర్ణంగా సహకారాన్ని అందించాలని చెప్పి ఉన్నటువంటి అధికారులకి సిబ్బందికి కూడా తెలియజేస్తూ, పార్టీ ఆదేశాల మేరకు ప్రజా సమస్యను తెలుసుకొని వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా ప్రతి శుక్రవారం తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఒక కార్యాచరణగా నిర్వహించడం జరుగుతుందని కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ స్పష్టం చేశారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయి గ్రీవెన్స్ ద్వారా 25 పిటిషన్లు స్వీకరించినట్టు తెలిపారు. వీటితో పాటుగా డొంక రోడ్ల నిర్మాణం అంశాలపై కూడా క్షేత్రస్థాయిలో ప్రజల నుండి విజ్ఞాపనలు ఉన్నాయని అన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లి ప్రభుత్వం ద్వారా పరిష్కరించే చర్యలకు ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. ప్రధానంగా ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా ఆదుకునేందుకు చిత్తశుద్ధితో ముందుకు వెళుతుందని అన్నారు. జొన్న కొనుగోలు విషయంలో రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. మార్క్ఫెడ్ ద్వారా జొన్న కొనుగోలుకు మార్గము సుగమమైందని అన్నారు. 45,000 టన్నుల జొన్న సేకరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు వివరించారు. ఎకరాకు 18 క్వింటాల వరకు జొన్నలు మార్కెట్ ద్వారా సేకరిస్తామని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. రైతు ముసుగులో దళారులు అక్రమాలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. సివిల్ సప్లైస్, మార్క్ఫెడ్ సంయుక్తంగా జొన్న కొనుగోలుపై దృష్టి సారించినట్లు ఎమ్మెల్సీ ఆలపాటి వివరించారు. పార్టీ కార్యాలయం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకులు మహమ్మద్ కుద్దూష్, పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిపూరి హరిప్రసాద్, పద్మశాలి సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, పార్టీ సీనియర్ నాయకులు వీరమాచినేని వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు కేసన కోటేశ్వరరావు, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, అక్కిశెట్టి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. డొంక రోడ్లు వీటి గురించి ప్రత్యేకంగా అడగటం జరిగింది. అదేవిధంగా జొన్నల గురించి కూడా అడగటం జరిగింది. ఖచ్చితంగా రోడ్లు మంత్రి గారు, అదేవిధంగా కేంద్ర మంత్రి గారితో మాట్లాడి రోడ్లు ఎక్కడ అవసరమైతే అక్కడ వేయవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటిని పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా జొన్నల విషయంలో కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు 45,000 టన్నుల్ని సేకరించాలని చెప్పి ఆ నేపథ్యంలో మన ప్రాంతంలో కూడా 4-5 సెంటర్స్ అత్తోట ప్రధానమైంది. అదేవిధంగా రూరల్ మండలంలోనూ కొల్లిపర మండలంలో కూడా మిగతా చోట్ల సెంటర్స్ ఇవ్వడం జరుగుతాయి అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఏదైనా సరే ఈ జొన్నలు కొనే విషయంలో ప్రభుత్వం సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఎకరానికి 18 క్వింటాల్లో జొన్నలు సేకరించాలని, అదేవిధంగా సివిల్ సప్లైస్, మార్క్ఫెడ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. 250 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ప్రతి రైతు కూడా ఎవరికి కూడా అవకాశం ఇవ్వద్దు, మరి ముఖ్యంగా దళారులకి ఎవరికి కూడా అవకాశం ఇవ్వద్దు. రైతు దగ్గర ఉంటే మీరు కబురు చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న సెక్రటరియట్ స్టాఫ్ కానీ, ఎండిఓ స్టాఫ్ కానీ, అగ్రికల్చర్ స్టాఫ్ కానీ
మార్కెట్ స్టాఫ్ కానీ సివిల్ సప్లై స్టాఫ్ కానీ నోట్ చేసుకొని ఎప్పుడు ఏ రోజు వచ్చి ప్రొక్యూర్ చేసుకుంటారో కూడా చెప్తారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. చిన్న పొరపాటు జరిగినా కూడా మీ మీద చర్యలు తీసుకోబడతాయి. ఎవరైనా దళారీలు ఇందుట్లో తలదూరిస్తే మీ తలకి వెలగట్టాల్సిన అవసరం ఉంటుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఈ యొక్క విజ్ఞాపన పత్రాలు దాదాపు పెన్షన్లు, పోలీస్ కేసులు ఎక్కువ వస్తూ ఉన్నాయి, పోలీసులు పట్టించుకోవట్లేదని చెప్పి మరి ఇది ఒక నష్టంగా నేను పరిగణనలోకి తీసుకుంటా ఉన్నా. ప్రజా సమస్యల్ని పోలీసు వారు స్పష్టంగా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వారికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎవరు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు వేరే రకంగా భావించకుండా పేదవాడికి అన్యాయం జరుగుతుందనే భావన రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీసు వారి మీద ఉంది అని చెప్పి సవినయంగా మనం చేస్తూ ఉన్నా. అదేవిధంగా జగనన్న కాలనీలో ఇల్లు కడతానని చెప్పి డబ్బులు తీసుకొని ఇల్లు కట్టకుండా ఉన్న సందర్భాన్ని కూడా పోలీసు వారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఏమీ చేయట్లేదని చెప్పి వారు చెప్తా ఉన్నారు. వెంటనే తక్షణమే కేసు కట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా పోలీసు వారిని కోరుతా ఉన్నా. ఈ యొక్క వైట్ కార్డు హోల్డర్స్ కానీ అదేవిధంగా మెడికల్ క్లెయిమ్స్, CMRF సంబంధించిన అంశాలు కానీ వీళ్ళన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అందరికీ తగు న్యాయం చేసే కార్యక్రమం ఇది. సుందర తెనాలి లక్ష్యంగా తెనాలి పట్టణంలో జరుగుతున్న ఆధునీకరణ పనులకు ప్రజలందరూ సహకరిస్తూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. పురపాలక సంఘ పరిధిలోని సైడు కాలువల పూడికితీత పనులను శుక్రవారం మంత్రి నాదెండ్ల మనోహర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొత్తపేటలోని పలు కూడల్లో సైడు కాలువల పూడికితీత పనులను పరిశీలించి కమిషనర్ శేషన్నకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెనాలి పట్టణంలో వర్షపు నీరు రోడ్డుపై నిలవకుండా ఒక కార్యాచరణగా సైడు కాలువల పూడికితీత పనులు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వారం రోజుల్లోనే ప్రారంభించామని అన్నారు. పురపాలక సంఘం ద్వారా పట్టణాభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత క్రమంలో మరోసారి ప్రధాన సైడు కాలువల పూడికితీత పనులను చేపట్టినట్టు తెలిపారు. మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ క్షేత్రస్థాయి పరిశీలనలో ఆయన వెంట అధికారులతో పాటు జనసేన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సో ప్రతి ఒక్కరం కూడా మనం ఏదో విధంగా ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలి, పాల్పంచుకోవాలి. మన నగరాన్ని ఇంకా మనం సుందరంగా దిద్దడానికి కోసం నిజాయితీగా చేసే ప్రతి కార్యక్రమంలో కూడా పౌరులు పాల్గొనాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా తెనాలి మున్సిపాలిటీ నుంచి మనకు వచ్చిన నిధులు ముందుగా లాస్ట్ ఇయర్ నుంచి మనం ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే ఒక ఆలోచనతో ముందు కాలువల పైన మనం దృష్టి పెట్టాం. రోడ్లు దాదాపు పూర్తి అయిపోతున్నాయి. ఈ సంవత్సరం కూడా స్పష్టంగా కాలువల ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉందని చాలా క్లియర్గా కనపడుతోంది. అదేవిధంగా కాలువలు కూడా చాలా అక్రమాలకి గురైనాయి. సో డెఫినెట్గా వాటిపైన కూడా దృష్టి సారిస్తాం. భవిష్యత్తులో వర్షం పడినప్పుడు ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా తెనాలి నగరంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వర్షానికి పౌరులు వాళ్ళు వాళ్ళ వ్యాపారం చేసుకునే విషయంలో కానివ్వండి, లేకపోతే ఇంటికి వెళ్ళే విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా నీటి నిల్వ కనపడకుండా ఉండాలనే ఆలోచన అందరం కూడా ప్రణాళికబద్ధంగా చేసుకుంటాం ముందుకెళ్తాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ నెల 22వ తేదీన హనుమత్ జయంతిని పురస్కరించుకొని తెనాలి పట్టణంలో నిర్వహించనున్న హనుమత్ శోభాయాత్ర కార్యక్రమంలో హైందవ సోదరులందరూ ఐకమత్యంగా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని శోభాయాత్ర కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమాన్ శోభాయాత్ర కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ కార్యవర్గం మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా హనుమత్ జయంతి పురస్కరించుకొని శ్రీ హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ నెల 22వ తేదీ సాయంత్రం శ్రీ హనుమాన్ శోభాయాత్ర సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి ఆలయం నుండి ప్రారంభించి పట్టణంలోని వివిధ కోడలను కలుపుకుంటూ బోస్ రోడ్డులోని చిట్టి ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ శోభాయాత్ర కమిటీ కన్వీనర్ సురేష్, అన్నవరపు వేణు, కుర్రా శ్రీను, పూర్ణ, వెంకటేశ్వరరావు, కొల్లా గురునాథ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. భారతదేశం చేస్తున్న యుద్ధంలో అమరులైన సైనికులకి నివాళులు అర్పించుకుంటూ నేడు ఈరోజు మనం ప్రారంభించుకుంటున్న హనుమాన్ శోభాయాత్ర సంబంధించిన పత్రికలని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ నెల 22వ తారీఖు మే గురువారంన మరి సుల్తానాబాద్లో ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి మరి శోభాయాత్ర బైక్ ర్యాలీ ప్రారంభించడం జరుగుతుంది. దీనికి హిందువులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందే కోరుతున్నాం. గతంలో 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఇది 4వ సంవత్సరం. మరి ప్రతి సంవత్సరం కూడా దినదినంగా జనం విపరీతంగా మరి వస్తున్నారు. రేపు జరిగే కార్యక్రమానికి కూడా జయప్రదం చేయాలని తెలియపరచుకుంటూ అందరూ కూడా గత 3 సంవత్సరాల నుంచి పాల్గొని జయప్రదం చేశారు. అలాగే ఈ సంవత్సరం కూడా మే 22 గురువారం రోజున సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు. ప్రతి సంవత్సరంలానే అత్యంత వైభవంగా, మరింత వైభవంగా చేసేదానికి మన తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా
పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మే 22 గురువారం సాయంత్రం 4 గంటలకు సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి తెనాలి పట్టణంలో ఉన్నటువంటి పంచ ఆంజనేయ స్వామి గుడుల దగ్గర వరకు హనుమాన్ శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అలాగే కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా గత 3 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా చేయటం జరుగుతుంది. ఇది 4వ సంవత్సరం. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని గంగానంపేట నందు వేంచేసి ఉన్న శ్రీ గంగానం తల్లి అమ్మవారి దేవస్థాన 16వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. శుక్రవారం అమ్మవారికి జలాభిషేకం కార్యక్రమాన్ని గంగానమ్మ యూత్ వారి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని గంగానంపేటలో వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ తల్లి దేవస్థాన 16వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజైన శుక్రవారం పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు మేళ తాళాలతో తుంగభద్ర నది నుండి జలాలను తెచ్చి అమ్మవారికి భక్తితో జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మే 10వ తేదీన శనివారం విశేష కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, అట్లే భారీ అన్నసంతర్పణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గంగానమ్మ యూత్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జలాభిషేకం ఆద్యంతం ఆధ్యాత్మిక శోభతో కొనసాగింది. ఆలయ వంశపారంపర్య ట్రస్టీ సభ్యులు గొట్టే రాధిక, గొట్టే పావని, ఆలయ కమిటీ చైర్మన్ బోడపాటి విజయకృష్ణ, తుపాకుల మణిహరి మరియు గంగానమ్మ యూత్ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తెనాలి పురపాలక సంఘం మాజీ చైర్మన్ పెండేల వెంకట్రావు సతీమణి పద్మావతి శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందారు. పలువురు ప్రముఖులు ఆమె భౌతికాయాన్ని సందర్శించి ఆమెకు నివాళులర్పించారు. ఆర్యవైశ్య ప్రముఖులు మాజీ మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు సతీమణి పద్మావతి శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా మృతి చెందారు. అనుకోని విధంగా చోటు చేసుకున్న ఈ దుర్ఘటన ఆ కుటుంబంలో తీవ్ర మనస్తాపాన్ని నింపింది. విషయం తెలుసుకున్న కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ పెండేల వెంకట్రావు నివాసానికి వెళ్లి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పద్మావతి భౌతికాయాన్ని సందర్శించి పూలదండలు సమర్పించి నివాళులర్పించారు. అదేవిధంగా పద్మావతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆర్యవైశ్య సంఘాలు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశాయి. సమాజంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి సహృదయంతో చేయూతనందించడం అభినందనీయమని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. మండల కేంద్రం అమృతూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త గోళ్ల రామయ్య అనారోగ్యంతో మృతి చెందారు. అయితే అదే క్రమంలో ఆయన కుమారుడు కూడా మృతి చెందడంతో వారి కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో గ్రామానికి చెందిన గడ్డిపాటి ఆదిశేషరత్నం జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రభాకర్ రావు కుట్టు మిషన్కు ఆర్థిక సాయం అందజేశారు. మైనేని రత్నప్రసాద్ ఆర్థిక సహకారంతో రామయ్య కోడలు తిరుపతమ్మ కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ గోళ్ల రామయ్య తమతో కలిసి తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేశారని, ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిన క్రమంలో తమ మిత్ర బృందం సహకారంతో గతంలో కొంతమేర ఆర్థిక సాయం అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డిపాటి ప్రభాకర్ రావు, బొడ్డు శ్రీనివాసరావు, వెంకట్రావు, షేక్ రంజానీ, నార్ల చిన్నపిచ్చయ్య, గోళ్ల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. మా ప్రభాకర్ గారు గడ్డిపాటి ఆది శేషారత్నం గారు అనే వాళ్ళ తల్లిగారి పేరు మీదుగా గడ్డిపాటి ప్రభాకర్ గారు మిషన్ ఇవ్వటం, మరి నేను కూడా ఏదో ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంలో నూతన వస్త్రాలు మరి ఆ పిల్లలిద్దరికీ వారికి ఇవ్వటం జరిగింది. మరి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయాలనే ఉద్దేశంలోనే మరి మేము ప్రభాకర్ గారిని అడగంగానే వారి తల్లిగారి పేరున మిషన్ ఇవ్వటం, ప్రత్యేకంగా వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం కూడా ఎంతో కొంత మన ఇంటి దగ్గరలోనో మరి మనం ఇప్పుడు కులాలు ఇవన్నీ పెట్టుకుంటున్నాం, కుల సంఘాలు పెట్టుకోవడం తప్పులేదు, కానీ తగాదాలకు కాదు, తోటివాడికి సహాయపడాలి. అట్లాగే మన ఇంటి చుట్టూ మరి పేదవాళ్ళు ఎవరుంటే తలా కాస్త మరి మనం వేసుకుని ఇట్లా సహాయం చేసి వాళ్ళ పురోభివృద్ధికి తోడ్పడాలి. ఉమ్మడి కార్యక్రమాలతో గ్రామాభివృద్ధికి దాతలు సహకరిస్తున్న గ్రామం గోవాడని అమృతూరు మండలం మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. అమృతూరు మండలం గోవాడ గ్రామానికి చెందిన ప్రముఖ అంతరిక్ష పరికరాల సరఫరా చేస్తున్న టెక్నాలజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పావులూరి సుబ్బారావు తల్లిదండ్రులు జ్ఞాపకార్థం ఎన్టీఆర్ కమ్యూనిటీ భవనంలో గోడవల్లికి చెందిన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి 322 మందికి కంటి వైద్య పరీక్ష నిర్వహించారు. శుక్రవారం గోవాడ గ్రామంలోని ఎన్టీఆర్ కమ్యూనిటీ భవనంలో కంటి వైద్య పరీక్ష నిర్వహించి 50 సంవత్సరాల పైబడిన 182 మందికి పావులూరి సుబ్బారావు ఆర్థిక సహాయంతో ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు
పలువురు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ఆయన అందించే సహాయ సహకారాలు మరువులేవని అన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఇంజనీర్ ఉప్పాల సాంబశివరావు, మాజీ సర్పంచ్ మండవ రమేష్ కుమార్, పావులూరు వెంకట కృష్ణయ్య, బాను, అల్లంశెట్టి సాంబశివరావు, దొప్పరపూడి సుధాకర్, ఎల్వి ప్రసాద్, నేత్ర వైద్యశాల సిబ్బంది దామర్ల సరళ, నక్కా రాంబాబు, కంచెల శివప్రసాద్, రేమాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్వి ప్రసాద్ గారి తరఫున సరళ గారు ఫస్ట్ నుంచి మాతో ఉంటూ అన్ని కార్యక్రమాలు ముందుండి చేతులు బాధలో ఉంటూ చక్కగా సహకరించి చేశారు. ఈరోజు తను ఒక్కటే అక్కడి నుంచి వాళ్ళ తల్లితో తను వచ్చి ఎన్ని అరేంజ్మెంట్స్ చేసింది. ఈ కార్యక్రమాన్ని పావులూరి సుబ్బారావు గారు అందరికి తెలిసే ఉంటుంది, మన పావులూరి శివరామకృష్ణయ్య అమ్మమ్మల మిత్రుడు, ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ఆయన ఖర్చు 1,50,000 ఖర్చు ఆయనే పెట్టారు. మేమంతా మళ్ళీ ఇక్కడ కార్యకర్తలను. మరి ఇటువంటి క్యాంపు జరిగి 182 మందికి కలగోడు. ముందు 60 సంవత్సరాలే అనుకున్నారు, తర్వాత 50 సంవత్సరాల పైన అన్నారు. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవ్వటం, చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా మరి దీంట్లో మరి కలగోడు ఇవ్వటం. మరి దీనికి ప్రముఖంగా పావులూరు సుబ్బారావు గారు, వారి తల్లి గారు, తండ్రి గారు శివరామకృష్ణ గారు, అమ్మమ్మల గారి పేరు మీదుగా ఇవ్వటం చాలా సంతోషకరం. మరి ఇందాక ఇవన్నీ కూడా కార్యక్రమం అంటే ఆయన హైదరాబాద్లో ఉండి పాపం వారి సంపాదించి సొంత గ్రామం కాబట్టి ఇవ్వాలనే ఉద్దేశంలో ఇచ్చారు. కానీ దాన్ని సద్వినియోగం చేసింది ఉప్పుల సాంబశివరావు గారు, మన అల్లంశెట్టి సాంబశివరావు గారు, మధు గారు, భాను గారు, పెద్దలైన రంగారావు గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తుంటారు. కాబట్టి మీరు కూడా మనం అంతా ఆర్థికంగా ఇవ్వాల్సిన పని లేదు. మనం కొంచెం వీళ్ళకి చేదోడు వాదుగా సాంబశివరావు గారు ఎప్పుడు పనిచేసేప్పుడు ఇటువంటి కార్యక్రమం మనం కాసేపు ఉంటే సంతోషం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూట ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. శరీర దారుఢ్యంతో వృద్ధాప్యాన్ని అధిగమించవచ్చు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. పురపాలక సంఘ కార్యాలయాన్ని కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ లోకి తరలించే కార్యాచరణపై కసరత్తు చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు. సైన్స్ స్కూల్ గా శ్రీరామ రూరల్ హై స్కూల్, భావి భారత పౌరులను తీర్చిదిద్దే దిశగా మార్పులు. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న ఐతనగర్ పేరంటాలమ్మ తిరునాళ్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.